మొన్న స్వతంత్ర దినోత్సవం దగ్గర నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఆ రోజున చంద్రబాబు గారు గుడివాడలో ప్రారంభిస్తే ఆ మరుసటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. తొలి రోజున భువనేశ్వర్ గారు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. వాస్తవంగా 85 లక్షలు ఎంత అవుతుంది ఒక రోజుకి, 100 వాటికి కలిపి ప్రభుత్వం భరించాల్సిందని ఆ రోజునే ఈనాడు రాసుకొచ్చింది. ఇప్పుడు చూస్తే తర్వాత రోజున గోకరాజు గంగరాజు గారు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. నిన్న సిస్ట్ల లోహిత్ గారు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం అని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ సిస్ట్ల లోహిత్ 1 కోటి రూపాయలు విరాళం అందజేశారు. విరాళం చెక్కును విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొండవల్లిలో ఆయన నివాసంలో అందజేశారు. లోహిత్ని ఈ సందర్భంలో లోకేష్ అభినందించారు. పేదల సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తున్న చంద్రబాబు లోకేష్ పూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా లోహిత్ చెప్పుకొచ్చారు. అంటే 1 కోటి రూపాయలు ఆల్రెడీ ఈ 4 రోజులు 3 రోజులకి 15, ఇప్పుడు 16 నుంచి రెగ్యులర్ 16, 17, 18, 19, 20 ఈ 5 రోజుల్లో 3 కోట్ల రూపాయలు డైరెక్ట్ విరాళాలు వచ్చేసినట్టు, మిగతాది కూడా విడిగా ఇస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొక సంస్థ ఏదో కూడా 1 కోటి రూపాయలు ఇచ్చిందంటున్నారు. కాబట్టి దాదాపుగా ఈ 5 రోజుల ఖర్చులు అన్న క్యాంటీన్లు వాటంతటా అయ్యే సంపాదించుకునే విరాళాల రూపంలో. ఇది మంచి కాన్సెప్ట్.